నా కూతుర్నే బయటికి నెడతావా? ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. సార్, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడ్డారేమో. అవును బా, అక్కకంత కోపం తెప్పించిందంటే పద్మావతి ఏం చేసిందో. ఏం చేసినా సరే నా కూతుర్ని కొట్టే అధికారం మీ అక్కకి లేదు. నేను కన్న తల్లిని. పెట్టినా తిట్టినా కొట్టినా నాకే చెల్లుతుంది. ఆ వయసు దాటిపోయింది జానకి. ఎక్కువగా మాట్లాడుకో. ఒరేయ్ ఒరేయ్, అందరూ బాగా తయారయ్యారా. అసలు ఏం జరిగిందో ఒక్క మాట కూడా అడగకుండా భార్య చెంప పగలగొట్టిన నీ సంస్కారానికి, నీ పెద్దరికానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందిరా. చెప్పమ్మా, ఏం జరిగింది? నాన్న, అది చెప్పమ్మా. ఒరే రాముడు, ఏం జరిగిందో నేను చెప్తాన్రా. అలివేలుకి భోజనం తీసుకెళ్లి ఇచ్చిరా అని జానకి చెప్పింది. పద్మావతేమో వెళ్ళను అంది. ఇద్దరికి మాటా పెరిగింది. దాంతో జానకి కోపం వచ్చి నెట్టింది. నా కూతురు వెళ్ళనని చెప్పినప్పుడు వదిలేయాలి కదా, ఎందుకు బలవంతం చేయాలి? ఏంటి పద్దు గారు, చిన్న విషయానికి ఇంత దూరం తెచ్చుకుంటారా? అందరూ నన్ను వాళ్ళే. పద్దు పద్దు, ఆయన ఏంటక్క, అదంటే చిన్నపిల్ల, నీకేమైంది? బుద్ధి గడ్డి తినుంటుంది, అందుకే పశువులా ప్రవర్తించింది. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నిన్ను బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. ఆయన అక్క ఉన్నాయి సాలవన్నట్టు ఏంటక్క ఇవన్నీ? అంటే నేను కావాలని ఇంట్లో గొడవలు పెడుతున్నానా? నేను గయ్యాని గంపనా? ఇల్లు ప్రశాంతంగా ఉండడం, మనుషులు మనశ్శాంతిగా ఉండడం చూసి ఓర్వలేక కుళ్ళుతో ఇలా చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పుడు నేను ఏమన్నానక్క అలా కొడుతున్నావు? ఇవన్నీ చూసే బదులు భరించే బదులు చావడా నయం. ఏంటి బామ్మగారు ఇదంతా? ఏమోరా అబ్బాయి, ఈ ఇంటికి ఏదో గ్రహణం పట్టినట్టుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు దేవుడా. అమ్మ పద్మావతి, ఎందుకమ్మ ఎంత చిన్న ఈ శనికి ఏడుతావు? క్యారేజ్ నేను తీసుకెళ్తాను, ఊరుకో. అక్క గురించి నీకు చెప్పాలా? మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనసులో ఏం పెట్టుకోక తల్లి. మీ అక్క గురించి మాట్లాడడానికి వచ్చావా? ఏం అవసరం లేదు, బయటికి పో. జరిగిన దానికి బావ అక్కని కొట్టాడు కదమ్మా, అక్కడికి అది సరిపోయింది. ఇంక ఈ సున్ను వదిలే తల్లి. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేస్తావా? నా రూమ్ లోకి ఎవరు రాకండి, బయటకు పో. ఇదంతా సొత్తుంటే జరిగింది క్యారేజ్ గురించి కాదనిపిస్తుంది. దీని వెనక ఏదో ఉంది, అవునమ్మా? డౌటింగే లేదు, నా అనుమానమే కరెక్ట్. లేకపోతే
ఈ ఇంట్లో తల్లి కూతుల మధ్య అలకలు చూశాను కానీ ఏనాడు ఇంత పెద్ద గొడవ చూడలేదు, కళ్ళల్లో నీళ్లు చూడలేదు. ఏం జరిగిందో నిజం చెప్పమ్మా. ఏముంది, సుభద్రతని అమ్మ నాన్న మాటలు అంది. చాలా తిట్లు తిట్టింది. అంతటితో ఆగిందా? ఊహించని పని చేసింది. మెడ పట్టుకుని బయటకు గంటేసింది. ఏంటి అక్క సుభద్రుడిని మెడపట్టుకు బయటికి గంటిందా? ఏంటమ్మా ఏదైనా పగడగలకి అన్నావేంటి? అది కళ్ళలో కూడా జరగదు తెలుసా? జరిగింది కాబట్టే కదా ఇంత బాధపడుతూ ఏడుస్తున్నాను. అమ్మా పద్మావతి, అక్క సుభద్రుడిని ఆడబడుసులా చూడలేదమ్మా, కూతుర్లా చూసుకుంది. అలాంటిది అలా ఎందుకు ప్రవర్తించదే? నేను నమ్మను. నా కళ్ళారా చూసుండకపోయి ఉంటే నేను నమ్ముండేదాన్ని కాదు మావయ్య. అసలు అక్క ఎందుకు అలా చేసిందంటో? ఆ విషయమే నేను అడిగితే, నువ్వు చిన్న పిల్లవి, నీకు అనవసరం, నువ్వు తల దూర్చుకుంటూ నన్ను తిట్టింది, కొట్టబోయింది కూడా. చివరికి బయట గెంటడానికి సిద్ధపడింది. అయ్యి బాబోయ్, ఇంత జరిగిందా? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే. ఏదో పెద్ద కారణం లేకుండా అక్కలా చేయదు. ఏమై ఉంటుంది? కారణం ఏమైనా అయ్యుండొచ్చు మావయ్య. అత్తయ్య మనసు మాత్రం బాగా గాయపడింది. అత్త చిన్న పిల్లలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. అది చూసినప్పటి నుంచి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఊరుకో సుభద్ర, ఊరుకో. ఏడవడం నీకు కొత్త కాదు, ఓదార్చడం నాకు కొత్త కాదు. ఊరుకో. అన్నయ్య ఎన్ని మాటలన్నా నేను భరించగలనండి. అమ్మ లాంటి వదిన ఒక్క మాటన్నా తట్టుకోలేను. అందరూ మనవాళ్లే అని మనం అనుకున్నా ఒక్కోసారి పరాయి వాళ్ళ ప్రవర్తించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇన్నాళ్ళు మీ అన్నయ్య బాధ పెట్టాడు, ఇప్పుడు మీ వదిన తోడైంది, అంతే. వదిన నన్ను అపార్థం చేసుకుంటుందండి. నేను వదిన కోసం ఆ వైశాలి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అపార్థం అజ్ఞానంతో సమానం. మబ్బులు కమ్మినట్టు కమ్మేస్తుంది. వీడేంతవరకు తప్పదు. అమ్మా, వెంకీ వస్తున్నాడు. కన్నీళ్లు చూస్తే కారణం ఏంటని అడుగుతాడు. అమ్మా, తుడుచుకో. వెంకీ, ఈ టైంలో ఎందుకు ఇంటికి వచ్చావు? బ్యాంక్ లేదా? కళ్ళ నుంచి బయటకు వచ్చిన కన్నీరుని అయితే తుడుచుకోగలవు, కానీ కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరుని ఎలా దాచుకోగలవు అమ్మా? ఏం మాట్లాడుతున్నావురా? డొంకు తిరుగుడొద్దు, సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. అత్తకి నీకు మధ్య గొడవ ఏంటి? అత్త ఎందుకు నేను తిట్టింది? ఏదో మెడపట్టి గెంటింది. నా తల్లి అంత పాపం ఏం చేసింది? నా తల్లికి ఎందుకంత అవమానం? వెంకీ, ఆ విషయాలన్నీ వదిలే, నువ్వు బ్యాంక్కి వెళ్ళు. ప్రతి విషయాన్ని వదిలే వదిలే అని చెప్పే కంటే కొంచెం కొడుక్కింత విషయం పెట్టి చంపాయమ్మా. వెంకీ, ఏంట్రా ఏంట్రా మాటలు? ఉదయం వైశాలి కాలి మీద ఎందుకు పడ్డావు అంటే వదిలేమన్నావు. ఇప్పుడు అత్తయ్య ఎందుకు గెంటేసిందని అడిగితే వదిలే అంటున్నావు. నా తల్లికి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో, నా తల్లి ఎందుకు సహిస్తుందో తెలుసుకోకుండా వదిలేయటానికి నేను నా చేతులకి గాజులు తోడుకుని కూర్చుని అనుకుంటున్నావా, లేకపోతే చేతకాని చవటను అనుకుంటున్నారా? వెంకీ, నా మాట విను. ఈ ఆవేశం నేను ఇలా చూడకూడదు. గుండె రగిలిపోతుందమ్మా. నువ్వు చెప్తావా, లేకపోతే అత్తయ్య దగ్గరికి వెళ్ళి నా తల్లి చేత ఎందుకు కన్నీళ్ళు పెట్టిస్తున్నారు అత్తయ్య అని అడగమంటావా? వెంకీ, నోరు మూసుకొని కడిచి వెళ్ళిపోదు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను వెళ్ళనమ్మా. చెప్పమ్మా, చెప్పు. ఏంట్రా నీ దబాయింపు?
చెప్పే విషయం అయితే చెప్తుంది కదా. అంటే నా దగ్గర చెప్పుకోని విషయాలు కూడా ఉంటాయా? ఎందుకుండవు? ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? భార్య భర్త దగ్గర చెప్పుకోలేని విషయం, భర్త భార్య దగ్గర చెప్పుకోలేని మాట, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేని నిజం, తల్లిదండ్రులు పిల్లల దగ్గర చెప్పుకోలేని రహస్యం ఉండవా? ఉండవు. ఉంటాయి. నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు. నా తల్లిదండ్రులు నాకు అలా నేర్పింది లేదు. పుస్తకాల్లో లేనివి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు నేర్పించనివి అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. నేర్చుకోక తప్పదు. గురువులు అబద్ధాలు చెప్తాయి, విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయి. ఆపుతా వెంకీ నీ మొండివాదన? అది కాదు నాన్న. వెంకీ ముందు బయలుదేరు. నా తల్లిని గెంటేశారన్న మాటే నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోవాలి. తట్టుకోవాలి. పళ్ళున్న చెట్టుకే జనాలు రాళ్లు విసురుతారు. తట్టుకోవాలి. విడిపోయిన అన్నా చెల్లెలను కలపడానికే కాదు, 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి ఇప్పుడు ఆ ఇంట్లో ఓ అనామకుడిలా ఉంటున్నావు. నువ్వు సాధించబోయేది చివరి దశకొచ్చింది. సహనం వహించక తప్పదు. 2 కుటుంబాల మధ్య సమస్య క్షీరసాగర మదనంలా సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. కోట్ల ఆటుపోటులుంటాయి, కొట్లాట్లు ఉంటాయి. భరించక తప్పదు. మేం భరించాం, భరిస్తున్నాం, ఇంకా భరిస్తాం. నువ్వు కూడా భరించాలి. ఆడవాళ్ల మధ్య సవాలక్షుంటాయి. అన్నీ నీకు చెప్పుకోలేరురా. తండ్రి మాటను గౌరవించి బయలుదేరు. చెప్పేది నీకేరా. బయలుదేరు. అన్నా, జరిగిందేదో జరిగింది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇక్కడ కూర్చొని మందు కొడితే ఏమొస్తుందన్నా? బయలుదేరదాం పద. నడి రోడ్లో నాకు రక్తం వచ్చేలా కొట్టాడ్రా. ఈ విషయం రేపు పబ్లిక్కి తెలిసిందంటే ఈ రాయుడికి ఎంత పరువు తక్కువ. ఏం చేద్దాం మరి? ఎక్కడి నుంచో వచ్చిన బ్యాంకు మేనేజర్ కోసం నా మీద చేయి చేసుకున్నాడు కాబట్టి ఆ బలరామయ్య మీద నేను పగ తీర్చుకోవాలి. అన్నా, నువ్వు ఇలా అన్నావో లేదో, పగ తీర్చుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాడు. అవకాశమా? అటు చూడన్నా. బలరామయ్య కూతురు అన్నది. డైరెక్ట్గా బలరామయ్య మీద పగ తీర్చుకోవడం కంటే కూతుర్ని పైకి పంపించేసి వాడు బతికున్న ప్రతి క్షణం క్షోభ అనుభవించేలా చెయ్యాలి. ఇంకెందుకన్నా ఆలస్యం, పదా.
అన్నా కూతున్నా అన్నా కూతున్నా ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే నా లారీని సీజ్ చేస్తావా? ఇప్పుడు నీ కూతుర్ని ఎలా సీజ్ చేస్తానో చూడు. అది ఊరిలోకి వెళ్ళకముందే దాని ఆనవాలు కూడా గుర్తుపట్టలేనంతగా పచ్చడి చేస్తాను. పచ్చడి చెయ్యన్నా. అమ్మ అలివేలు 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 పేషెంట్ ఎక్కడుందమ్మా? ఆ రూమ్ లో ఉన్నారు వెళ్ళ రాబమ్మా. అలివేలు 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 నా కూతురు ఎక్కడ? లోపల ఉందమ్మా. అయ్యో ఎంత ఘోరం జరిగిందమ్మా. అలివేలు అలివేలు నీకేం కాదే, నీకేం కాదు. అమ్మా అలివేలుకేం కాదు, అలివేలుకేం కాదు. నువ్వు ఊరుకో. బాబు ఎలా జరిగిందయ్యా? అమ్మా మేము చెరుకులోడు వేసుకునే ట్రాక్టర్లో వస్తుంటే అంకాలమ్మ గుడి దగ్గరలో రోడ్డు పక్కన అమ్మాయి గారు పడున్నారమ్మా. అమ్మాయి గారి బండి ఏమో అవతల పక్క పడి ఉందమ్మా. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసామమ్మా. ఏ బండి గుర్తేసిపోయిందో అక్కడ ఎవరు చూడలేదంటమ్మా. భగవంతుడా, నా కూతురికి ఏం కాకూడదు.